నమస్తే, వెల్కమ్ టు టీవీ8 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తనకలు ప్రచార పర్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు. సిద్ధవటంలో జోరుగా ఎన్నికల ప్రచారం. ఓట్లపై దృష్టి సాధిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి కోటపాటి సుబ్బమ్మ. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్. మాజీ కేంద్ర మంత్రివర్యులు కిషోర్ చంద్రదేవ్ ప్రెస్ మీట్. మార్కూరు వాండ్లపల్లిలో వైసీపీ ప్రచారంలో పాల్గొన్న ఎంజీ రెడ్డి, బైక్ భాస్కర్ రెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మొదటగా చౌడేశ్వరి దేవస్థానం మరియు ఆంజనేయ దేవస్థానంలో పూజలు నిర్వహించి తనకలు పట్టణము పూర్వ వీధుల గుండా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంజీ రెడ్డి, మాజీ సమన్వయకర్త అసెంబ్లీ ఇస్మాయిల్, సాదిద్ అలీఖాన్, అడ్వకేట్ ఫైజుల్, కన్వీనర్ ఎద్దుల మధుసూదన్ రెడ్డి, మాజీ కన్వీనర్ బైక్ భాస్కర్ రెడ్డి, దేశాయ్ కంటిరెడ్డి, సంజీవరెడ్డి, మైనార్టీ నాయకులు నిజాం, ఎంజీ రెడ్డి నాయకులు సమరసింహారెడ్డి, వినోద్ కుమార్, డిష్ జగదీష్, తనకలు వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇప్పుడు నువ్వు మాట్లాడతావు, సోదరులు ఎంజీ రెడ్డి గారు మాట్లాడతారు. తనకల ప్రజలందరికీ మా అందరి తరఫున నమస్కారములు. 3 రోజులు జరగబోతున్నట్టు ఈ యొక్క అసెంబ్లీ మరియు ఎంపీ ఎలక్షన్కి తనకల మండలంలో ప్రజలందరూ కూడా జగనన్న చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా మనసులో గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైతే ఓటేసేదానికి వెళ్ళి మీరు ఎప్పుడైతే ఓటేయాలని అనుకుంటారో అప్పుడు జగనన్నను ఒక్కసారి మీ మనసులో ఆయన చేసిన మంచి పనులు, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా అన్న ఎంతో మందికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి మంచి చేశారు. మీ మనసులో ఆత్మసాక్ష జగనన్నను ఒక్కసారి తలుచుకొని మీరు ఓటేసేటప్పుడు ఫ్యాన్ గుర్తుగా మీ ఓటేసి ఓటించి తెలుగుదేశం వైకాపా పార్టీలు దోచుకున్న వారికి దోచుకున్నంత రీతిలో భూ కబ్జాలు చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు కీలకం ఉన్నా కూడా ఏ పార్టీని గుర్తించలేదని అఖిల భారత ఫార్వర్డ్ పార్టీ రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బమ్మ అన్నారు. సిద్ధవట మండలంలోని ఎస్ రాజంపేట, ములపల్లి, గాంధీ వీధి, బంధారుపల్లి ఎస్సీ కాలనీలో సింహం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అడిగారు. ప్రచార కార్యక్రమంలో ఆ ప్రాంతాల ప్రజలు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పేద, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని, రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని వైకాపా తెలుగుదేశం పార్టీల పెద్ద, బలహీన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన భూములు అడ్డగోలుగా దోచుకున్నారని ఆమె మండిపడ్డారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రాజంపేట నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. టీడీపీ, వైసీపీ భూకబ్జాలు జనాలకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నా ఎవరు గుర్తించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రాజంపేట నియోజకవర్గంలో ముందుకు వచ్చాను. నేను ఒక పేదరాలని,
నాకు ఏమీ లేదు. అయినా నేను ముందుకు వచ్చి నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రతి ఒక్క పేదవాడికి నేను అడ్డంగా నిలబడి నేను పోరాడతానని నా మనవి. స్థలంలో మార్చుపల్లి బ్రిడ్జిని కృషి చేస్తా. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే వారికి నేను యువతకి కృషి చేస్తానని ఖచ్చితంగా సింహం గుర్తుకు ఓటు వేయించి గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. రాజంపేట ప్రజలకి ఏ పల్లెకి పోయినా ప్రజలు ఏం చెప్తున్నారంటే, అమ్మ మా ఊర్లో నీళ్లు రావట్లేదు, నీళ్ళ సమస్య మాకు ఉందమ్మా, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం తాగునీరు లేక అని అంటున్నారు. కాబట్టి సింహం గుర్తుకు ఓటు వేస్తే నన్ను గెలిపిస్తే సమస్యలు తీరుస్తానని, నేను బాగా కృషి చేస్తానని, రాజంపేట అభివృద్ధిలోకి వస్తుందని, జనాలందరూ బాగా మీకు సపోర్ట్ చేస్తామమ్మా, నువ్వు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు ముందుకు రావాలి, మేము సింహం గుర్తుకు ఓటు వేస్తాం అని ప్రతి ఒక్క గ్రామ ప్రజలు ప్రతి ఒక్క మండలంలో ఇలాగే చెప్తా ఉన్నారు. కాబట్టి సింహం గుర్తుకు ఓటు వేయండి, మీరు వేపించండి, గెలిపించండి. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి శ్రవంతితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యామ మల్లేష్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు గాలి ముచ్చట్లు చెబుతున్నారని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో ఒక్క కేసు కూడా లేని వ్యక్తిని తానేనని తెలిపారు. అధికారం కోసం పూటకో పార్టీ మార్చే రాజగోపాల్ రెడ్డి రాజకీయ బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి అవుతాడని పగటి కలలు కంటున్నారని, ఆయన జీవితంలో మంత్రి కాలేరని చెప్పారు. నాతో పాటు వచ్చిన ప్రభాకర్ అన్న గారికి, శ్రవంత్ అక్క గారికి, నారాయణ అన్నకు, వేదికను అలంకరించిన స్థానిక మండల నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ, నా పేరు క్యామ మల్లేష. నేను గొల్లకుర్మ కులానికి చెందినవాడిని. నా ఊరు ఇబ్రాహీంపట్నం. ఈనాడు ఈ చేసినోడో సద్యోగం చేసినోకో బస్సు, మీకెందుకు బస్సులు? మీకు కావాల్సిన అసలు అవసరాలకు ఎవడన్నా వస్తుండా ముందుకు? అసలు ఈ ప్రభుత్వం ఎవరన్నా ప్రజల పక్ష నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉందా? మనకున్న నాయకులు ఇక్కడ ఎట్లున్నారంటే, మా పూట గడుస్తే చాలు, మా పెత్తనాలు నడుస్తే చాలు అన్నట్టు. ఇవాళ ఆయన ఏం చెప్తుండు, కిరణ్ కుమార్ రెడ్డిని నేనే గెలిపిస్తానని శబ్దం చేసి వచ్చింది. ఎప్పుడు కూడా గెలిచేది ప్రజలు. ఒక వ్యక్తి గెలిపిస్తే గెలిచే వాళ్ళు గారు, ప్రజలు గెలిపిస్తే గెలుస్తారు. ప్రజలదే గెలుపు. మీరు ఎవరిని అనుకుంటే వాళ్ళని గెలిపిస్తారు. మొన్న అనుకున్నారు, ఒక గాలి వచ్చింది, వాళ్ళని గెలిపించారు. ఇప్పుడు కూడా అందరికి అర్థమైపోయింది. అక్క, నీకు 4,000, మీ అత్తకి 4,000 పెన్షన్ వచ్చిందటగా చెప్తున్నామా? 4,000 ఇచ్చామని. ఇచ్చినా? అవును. మీ బిడ్డ పెళ్ళి అయితే కాలేదు. తులమ్మ గారు వచ్చిందటగా, వచ్చినారమ్మా? రానోళ్ళు చేతులు ఎత్తుర్రి. వాళ్ళు చెప్పినవన్నీ వచ్చిన వాళ్ళేమో వాళ్ళకోటే, ఏమి రానోళ్ళేమో ఇదే ఈ రోడ్డు. ఇక గింతే, ఇక వేరే ఏమి లేదు. గింతే. నేను చెప్పేది 2 మాటలు. కాంగ్రెస్ వేదికపై ఉన్న నా సోదరులందరూ, పెద్దలు, ఎంపీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులు, మన సర్పంచులు, వార్డు సభ్యులు, పాత్రికేయ మిత్రులు, ఇక్కడున్న సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఒక్కటే ఒక విషయం చెప్తా, మీకు పొద్దుపోతుంది. క్యామ మల్లేశన్న మాట్లాడితే వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. నారాయణపురం విలేజ్ లో శ్రీ 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 రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ముందు మనందరం ఉన్నాము. వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉందనేది మనం ఆలోచన చేయాలి. నెంబర్ 2 విషయం,
పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ మండల కేంద్రంలో సిపిఎం ఇండియా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కోటాలలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు కిషోర్ చంద్రదేవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి వామపక్ష పార్టీలతో కలిసి 2006లో దేశంలో కోట్లాది మంది గిరిజనుల కోసం అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఉన్న పార్టీలు బీజేపీకు కొమ్ము కాసు గిరిజనులకు ఉన్న హక్కులను చట్టాలను నిర్వీర్యం చేసి పెత్తందారులు చేతిలో పెడుతున్నారు. కాబట్టి అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. మిగతా మధ్యస్థలో ఉన్న వ్యాపారస్తులు కానీ పారిశ్రామికలు కానీ వాళ్ళకి దీని నుంచి ఎటువంటి లాభం కలిగేదని ఉంటుంది. అదేవిధంగా రైతులు పూర్తిగా మర్చిపోయారు. మన ఆదివాసుల గురించి అప్పుడు మీకు అందరికీ తెలుసు, ఆ అడవి హక్కుల చట్టం పాస్ అయ్యే ముందు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నేను అధ్యక్షత వహించి నేను ఇచ్చిన రిపోర్ట్ మీద ఆ అడవి హక్కుల చట్టం పాస్ అయ్యింది. దానిని పూర్తిగా లేకుండా ఇప్పుడు కొత్త చట్టాలు ఏదో పెట్టేసి ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని పెట్టేసి మనం ఇచ్చిన వాళ్ళకి వెళ్ళవలసిన బెనిఫిట్స్ లాభాలు మాత్రం లేకుండా ప్రయత్నించింది ఈ ప్రభుత్వం. అందుగురించి ఇప్పుడు ఏ ఒక్క సంస్థకి కూడా సరైన వాళ్ళకి సరైన కూడా పవర్స్ లేదు. ఇప్పుడు అక్కడ మంత్రులు కూడా ఉండాలంటే ప్రధానమంత్రి అడ్వైజర్ అని అక్కడ పెట్టారు. వాళ్ళేది చెప్తూ చేయాలి కానీ లేకపోతే మంత్రులు రాజీనామా చేయవచ్చు. ఇస్తానని చెప్పారా లేదా? అతన్ని ఇచ్చిన హామీ నేను ఇచ్చిన ఎవరు మనం అడగలేదు కదా, ఇవ్వాలని ఎవరు తేలేదు. దాని అని చెప్పి ఇప్పుడు వరకు అది అందరూ మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత ఇది ఎలక్షన్ జుములా అంటే ఎలక్షన్ అప్పుడు ఏదైనా మనం చెప్తే ప్రజలు నమ్మించడానికి ఓట్ల గురించి అబద్ధాలు చెప్పినా ఏది మాట్లాడినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడారు. రెండవది, మనకి నోట్లు రద్దు చేశారు. నోట్లు రద్దు చేసిన తర్వాత మన కష్టజీవులు, మన ఈ గ్రామీణ ప్రాంతాల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లు, చిన్న చిన్న కార్మికులు వాళ్ళు సంపాదించిన డబ్బు మన బ్యాంకులో మనం నిలబడి ఇచ్చాము. కానీ కోటీశ్వరులు కానీ పెట్టుబడిదారులు కానీ ఎవరు ఒకరైనా మీరు చూశారు అసలు ఎక్సెస్ రావాలని అప్పుడు ఈ కండిషన్స్ పెట్టి నేను ఇప్పుడు పార్వతీపురం ఈ మీటింగ్లో ఏకలవ్య స్కూల్స్ నేను ఇచ్చానని చంద్రబాబు నాయుడు. అయితే ఈ అతని గురించి నేర్చుకుని ఇప్పుడు ఈ బొంపు రాజకీయాలు అబద్ధాలు ఆడటం నేర్చుకున్నాను. లేదు నాకు అర్థం అవుతుంది. ఒక ముఖ్యమంత్రి అలాగే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కదా, మరి ఏ డిపార్ట్మెంట్కి ఎవరికి పవర్ ఉంది, ఎవరికి ఉందని కూడా తెలియకుండా ఉన్నది. చాలా సూచన అంటే ఓట్ల గురించి ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను మీకు, ఇవి భారతరత్న ఇవన్నీ అవార్డ్స్ ఇస్తాయి. అయితే పివి నరసింహారావుకి ఇవ్వలేదు, చరణ్ సింగ్కి ఇవ్వలేదు, కానీ అప్పుడైతే చెప్పుకుంటూ వచ్చారు ఇవ్వలేదు. కరెక్ట్, వాళ్ళకి ఇవ్వకూడదు ఇవ్వలేదని చెప్పి ఆ మాట అంటే వాళ్ళకి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఏ పార్టీలో లేను, ఇప్పుడు కూడా ఏ పార్టీలో లేను. కానీ ఈ పరిస్థితుల్లో దేశం కాలిపోతుంటే నేను ఊరుకొని చూడమైతే కదా, మరి ఏదో చేయకపోతే పడ్డాను ఏ పిల్లంటే వచ్చే పరిస్థితి పెట్టుకోలేదు. చీకటి అనుకొని తదుపరి మన విభజన అయినంత పూర్తిగా కోల్పోయి ఈ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇక్కడ ఉండేది అప్పుడు రెండు ప్రాంతీయ పార్టీ. ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క వాళ్ళ పద్ధతి, వాళ్ళ యొక్క పూర్వ సిద్ధాంతం వేళకు ఇప్పుడు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండల పార్టీలోనే మార్కూరు వాండ్లపల్లిలో వైసీపీ ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంజీ రెడ్డి, బైక్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. వారు గడప గడపకు తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. ఎంజీ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న 2 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కాదు, మన రాష్ట్రం మార్పు కోసం సంక్షేమ పథకాలు అన్ని అందాలంటే మళ్ళీ మన జగన్ అన్నే సీఎం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గోలం పంచాయతీ ఆకురువలపల్లిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి స్థానిక నాయకులు మొత్తం కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను పేద బడుగు బలహీన వర్గాలకు ఈరోజు మంచి చేయడం అందరం గమనిస్తున్నాం. దీన్ని ఓర్చుకోలేక కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు నాయుడు కుమ్మక్కై 2014లో కానీ ఎన్నో మేనిఫెస్టోలు తప్పుడు మేనిఫెస్టోలు ప్రజలు మోసం చేయడం జరిగింది. అదేవిధంగా 2019లో ప్రజలు అతనికి బుద్ధి చెప్పడం జరిగింది. అలాగే చెప్పిన మాట 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో చెప్పినవి కాకుండా చెప్పను కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది, నవరత్నాలతో సహా. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అంటే మన్నాడు సోమవారం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మన మక్బుల్ గారికి అలాగే శాంతమ్మ గారికి ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన పవిత్రమైన ఓట్లు వేయించి గెలిపించాలని కోరుతున్నారు. బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఈ 2024 సంవత్సరము ప్రచార కార్యక్రమం లాస్ట్ రోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎంతో విశేషమైనటువంటి రాగినేపల్లి మరియు మార్కూరు వారపల్లికి మమ్మల్ని పిలిచినందుకు మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. రేపులా మన్నాడు జరగబోతున్న ఎలక్షన్స్లో 100% ఎవరు ఎన్ని తపస్సులు చేసినా కూడా 100 out of 100% ముగ్గులు అన్న గెలుస్తున్నారు. మళ్ళీ జగన్ అన్న 100 out of 100% సీఎం కాబోతున్నారు. మళ్ళీ ఇదే ఊరికి వచ్చి మనం అందరం కూడా కేక్ కటింగ్ చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కూడా నా తరఫున భాస్కర్ అన్న తరఫున నాయకులందరి తరఫున కూడా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా తబలం గ్రామానికి మన గ్రామస్తులు అందరూ కూడా అభివృద్ధిని వెంటనే వచ్చిన వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రచార కార్యక్రమం జగన్ విషయంలోనే అయినా కూడా వెంటనే మనం పిలిచిన వెంటనే వస్తానన్నా మీ ప్రచారానికి మీ పల్లెని మారుమూలపల్లి అని చెప్పి వచ్చినటువంటి మన ఎంజీ రెడ్డి గారికి, మన లోకల్ లీడర్ మన భాస్కర్ అన్న గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎన్ని సర్వేలు చేసినా కూడా మన సీఎం జగన్ అవుతాడని చెప్పి సర్వేలు అన్నీ కూడా ఇప్పుడు రాత్రి కూడా సర్వే చేసినారు. అన్నీ కూడా ఖచ్చితంగా 140 సీట్లు పైనే వస్తాయని చెప్పని ఖచ్చితంగా అందరూ కూడా చెప్తున్నారు. సర్వేలు అన్ని సర్వేలు కూడా అది ఎత్తిపోయింది. వాళ్ళవన్నీ బోగస్, ఏరేటవన్నీ చెప్పేటవన్నీ కూడా బోగస్, అన్ని బోగసే. ఏమో దీనిలో వచ్చినవి దానిలో వచ్చినవి వాట్సాప్లో గెలిచి అన్ని బోగస్. ఎవరు నమ్మద్దండి. ఖచ్చితంగా జగనే వస్తాడు. తర్వాత అన్ని పథకాలు మరిన్ని పథకాలు చెప్పనివి చేస్తాడు జగన్. చెప్పినవి కాదు చెప్పను కూడా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం అందరూ కూడా ఇప్పుడు వాళ్ళను మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రెండు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి, 2 బాక్సులు ఉంటాయి. 2 బాక్సుల్లో కూడా దాంట్లో ఫ్యాను దీంట్లో ఫ్యాన్, 2 దాంట్లో కూడా ఫ్యాన్ నొక్కని చెప్పని తెలియని వారికి తెలిసిన వారికి అందరికీ చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా మన లోకల్ లీడర్లు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మన మక్బుల్ నాయకత్వం వర్ధిల్లాలి. జగన్మోహన్ రెడ్డి జై. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనకలు ప్రచార పర్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు. సిద్ధవటంలో జోరుగా ఎన్నికల ప్రచారం. ఓట్లపై దృష్టి సాధిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి కోటపాటి సుబ్బమ్మ. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్. మాజీ కేంద్ర మంత్రివర్యులు కిషోర్ చంద్రదేవ్ ప్రెస్ మీట్. మార్కూరు వాండ్లపల్లిలో వైసీపీ ప్రచారంలో పాల్గొన్న ఎంజీ రెడ్డి బైక్ భాస్కర్ రెడ్డి.